బిళ్ళగన్నేరు అనేది భారతదేశంలో సర్వసాధారణంగా కనబడే ఒక చిన్న మొక్క. దీని నుండి ముఖ్యమైన కాన్సర్ మందులను తయారు చేస్తున్నారు. చరిత్ర: బిళ్ళ గన్నేరు కాథరాంథస్ రోజస్ కెన్యా, ఉగాండా, తాంజనియా, హెండర్సన్ 2002 దేశాలలో సహజసిద్ధమైనది. తాంజనియాలోని చాలా జిల్లాల్లో దీనిని అలంకారం కోసం సాగుబడి చేస్తారు. ఇది పొడి నెలలో, బహిరంగ ప్రదేశాలలో, రహదారుల ప్రక్కలా విరివిగా పెరుగుతుంది. ఈ మొక్క తీరప్రాంత ఆవాసాలతో, ఇసుక నేలలతో ఉన్న చోట్లలో బాగా కనబడతాయి. ఇది నిజానికి తూర్పు ఆఫ్రికాకు చెందిన ఒక సాధారణ తోట మొక్క. బిళ్ళగన్నేరు దీర్ఘకాలికమైన పొదలు కలిగి ఉండి 30 నుండి 100 సెం. మీ ఎత్తు దాకా పెరుగుతుంది. అందమైన పువ్వులు ఆకులలో వస్తాయి. దీని పండు 2.0 నుండి 4.7 సెం. మీ పొడవులో చిన్న చిన్న నల్లని విత్తనాలను కలిగియుంటాయి. బిళ్ళగన్నేరులో తెలుపు, గులాబీ, వంకాయ వంటి రంగుల పూలతో ఉన్న రకాలు కూడా ఉంటాయి. భారతదేశంలో బిళ్ళగన్నేరు మన దేశములో అస్సాం, బీహార్, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఎక్కువగా కనిపిస్తాయి. వివిధ రాష్ట్రములలో క్రింది పేర్లతో దీనిని పిలుస్తారు. ఆంగ్లము: మాడగాస్కర్ పెరీవింకిల్, గ్రేవ్యార్డ్ ప్లాంట్, కేప్ పెరీవింకిల్, రోజీ పెరీవింకిల్. అస్సాం: నయన్తారా, పిరాలి కున్వోరి. బెంగాలీ: నోయోన్తారా. హిందీ: సదాబహార్, సదాఫులి, సదాసుహాగి. కొంకణి: సదాపుష్ప. కన్నడము: సదాపుష్ప. మలయాళం: నిత్యకళ్యాణి. మరాఠీ: సదాఫులి. తమిళము: నిత్య కళ్యాణి. లక్షణాలు: బహువార్షిక చిన్న పొద, దీర్ఘచతురస్రాకారం లేదా విపరీత అండాకారంలో ఉండి ప్రకాశవంతమైన చిక్కని ఆకుపచ్చ రంగుతో ఉన్న సరళ పత్రాలు. పత్రగ్రీవాల్లో సాధారణంగా 2 చొప్పున ఏర్పడిన తెలుపు గులాబీ రంగు పుష్పాలు. జంట ఏకవిధారక ఫలాలు. నల్లని విత్తనాలు. ఉపయోగాలు: బిళ్ళగన్నేరు నుండి వింకా ఆల్కలాయిడ్స్ తయారు చేస్తారు. ఇవి విన్ బ్లాస్టిన్, విన్క్రిస్టీన్. ఇవి కాన్సర్ వైద్యంలో వాడతారు. బిళ్ళగన్నేరు ఆకులను, పూలను మధుమేహ నివారణకు, అధిక రక్తపోటును నియంత్రించుటకే గాక పలు చర్మవ్యాధుల చికిత్సలో కూడా వినియోగిస్తారు.